పడ్డాయండి. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలకి పడ్డాయి, ఒక పాపకి పడలేదండి. మా ఇద్దరు పిల్లలకి పడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే ప్రతి సంవత్సరం చంద్రబాబు గారు కొంచెం అందరికి పడేలాగా, వాళ్ళకి పడకుండా వీళ్ళకి పడకుండా న్యాయంగా అందరికీ ఒకేలా చేయాలని కోరుకుంటున్నాం. మేము సంతోషంగా ఉన్నట్టు అందరూ ఉండాలని మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎంతమంది పిల్లలకి ఎంత పడ్డాయమ్మా మీకు క్లియర్గా? 13,000 పడ్డాయండి. 26,000 పడ్డాయి ఇద్దరు పిల్లలకి, ఇంకో పాపకి పడలేదు. ఓకే, ఏమైందమ్మా ఇంకో పాపకంటే? ఓ పాపకే అండర్ ప్రాసెస్లో ఉంది అని అంటున్నారు. పోయిన ఇయర్ అయితే ఏం చెప్పలేదు, బాగానే పడింది. ఇప్పుడు సచివాలయానికి వెళ్తుంటే మీది అండర్ ప్రాసెస్లో జరుగుతుందని చెప్పారు. ఇంకా సరే పడిద్ది అని అంటున్నారు కదా అని మేము వచ్చేసాం. పడిద్దని నమ్మకం మాకైతే ఏమీ లేదు. చంద్రబాబు గారు వేస్తారని అయితే మాత్రం గొప్ప నమ్మకం. కిందటి సంవత్సరం పడ్డదమ్మా? పడిందండి, ఇద్దరు పాపకి పడింది. ఇప్పుడు బాబుకి పడింది, పాపకి పడింది. ఇంకొక పాప చిన్న పాపకి పడలేదు అంతే. అంటే రెండు టర్ములు కూడా మీకు 26,000 పడ్డాయి. ఇప్పుడు ఇంకా ముగ్గురు కదా, ఇద్దరికే పడింది, ఒక పాపకి పడలేదని చెప్పి కొంచెం అంతే, ఇంకేం లేదు. అది కూడా పడిద్దని మాత్రం మాకు నమ్మకమే. మేమైతే చంద్రబాబు గారు ఇలానే చేసుకుంటూ రావాలని మాత్రం కోరుకుంటున్నాం. ఇంకా చంద్రబాబు గారికే మా ఓటు. ఇంకా మేమైతే ఎలా అనిపిస్తుంది మీ డబ్బులు పడ్డా అంటే 26,000 పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందండి, మన పిల్లలకి వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ ఫీజుల గురించి, యూనిఫామ్స్, బుక్స్ వాళ్ళ వరకైనా వాళ్ళకి సరిపోతుందని చెప్పి చాలా ఆనందిస్తున్నాం. చాలా బాగా హ్యాపీగా ఉంది మాకైతే. అంటే ఈ విషయంలో తల్లికి వందన విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందా? అంటే ఎంతమందికి చదువుకుంటే అంతమందికి వేస్తామన్నారు, అలా ఇస్తున్నారా? అలానే ఇస్తున్నారు, కాకపోతే 2 రోజులు గ్యాప్ ఇచ్చి పడుతుంది. కాకపోతే ఇలా ఒక్కొక్కరు కాకుండా గబుక్కుని అందరికీ ఒకేలాగా వేసేస్తే బాగుండిద్ది అని ఇది ఒక్కటే ఆలోచిస్తున్నాం. ఇంకా అంత మించి ఏమీ లేదు. ఈ ఇద్దరికి పడి మళ్ళీ ఒకరికి ఆగిపోతుంది కదా, అది దాని మించి కూడా కొంచెం ఆలోచనిస్తున్నాం. అది ఫైనల్గా అయితే మీరు ఏం చెప్తారు? మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి వేస్తామన్నారు. మీకు అయితే గత ఏడాది 26, ఈ ఏడాది 26 పడ్డా అన్నారు. మీరేం చెప్తారు? చంద్రబాబు గారికి, ప్రభుత్వ నాయకులకి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇలానే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా వేయటం వల్ల ఎంతమంది చదివితే అంతమందికి అని ఆయన మాట ఇస్తున్నారు, ఆయన నిలబెట్టుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. అందరికి కూడా నిదానంగా చూసి వేసేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇలానే ఆయనే రావాలని కోరుకుంటున్నాం. పండియండి ఇద్దరు పిల్లలకి. ఎంత పడిందమ్మా? 26,000 మరి గత సంవత్సరం కూడా పడిందా? పడిందండి. అప్పుడు వదల టైంలో కూడా ఆ నిమిషం కూడా పడింది. అంటే కొంచెం లేట్గా పడింది. అంటే మరి ఇవి మొత్తం మేనేజ్ చేసుకోవాలి కదా, అందుకు లేట్గా పడింది అంతే. మరి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మీ పిల్లల చదువుల కోసం డబ్బులు తల్లికి వందనం ఎంతమంది చదివితే అంతమందికి వేస్తామన్నారు కదా, మీకు అయితే హామీ నిలబెట్టుకున్నారా? ఎలా అనిపిస్తుంది? హామీ నిలబెట్టుకున్నారు, అన్నమాట నుంచి నిలబెట్టుకున్నారు కాబట్టి మా ఇద్దరు పిల్లలకి పడింది. అలాగా చాలామంది కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడుతుంది. మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని మీ చదువులు పిల్లలు కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టయానికి వేయడం డబ్బులు అనేవి? ఈ డబ్బులు అసలు ఎలా యూజ్ చేద్దాం అనుకున్నారు? ఈ డబ్బులు ప్రస్తుతం పిల్లలకి యూజ్ చేయాలి కాబట్టి ఫీజులు మాకు అంత భారీ ఎత్తుగా ఉన్నా సరే వీళ్ళు ఇచ్చిన డబ్బుల వల్ల కొంచెం బెనిఫిట్లు మాకు కొంచెం చేదూడుగా వచ్చారు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. కాబట్టి ఆ డబ్బులు పిల్లల వరకు, ఫీజుల వరకు కట్టాము. ఈ టైంలో ఇలా పడడం చాలా సంతోషం. ఎందుకంటే ఎంట్రింగ్ ఫీజు నుంచి కాడ స్టార్టింగ్లో నుంచి కాడ ఉంటుంది కదా, మాకు అందకపోయినా సరే ఈ డబ్బులు అలా కట్టుకోవడానికి యూజ్ అయినాయి. గవర్నమెంట్ స్కూల్ అమ్మా, ప్రైవేట్ స్కూల్? మీ పిల్లలు చదువుతుంది ప్రైవేట్ స్కూల్ అండి. మరి ఈ డబ్బులు మీ పిల్లలకైతే యూజ్ అవుతాయి అంటారు కదా, మీరైతే? బాగా యూజ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళకే కట్టింది. మరి ప్రభుత్వం ఎలా ఉందంటారు ప్రస్తుతం? చాలా బాగుంది, చాలా కన్వీనియంట్గా కూడా ఉంది. అందరికీ పనులు ఏదైనా సరే ఆగకుండా సంధిస్తున్నారు ప్రతిదానికి. ఎక్కడైనా సరే ఎక్కడ లోటుపాటు అయితే ఏమీ లేదు. మీరైతే తల్లికి వందనం డబ్బులు గత ఏడాది 26,000, ఈ ఏడాది 26,000 తీసుకున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేం చెప్తారు? చాలా సంతోషంగా అనుకుంటున్నాను. ఒక అన్నగా ఒక సపోర్ట్ వచ్చి ఇవన్నీ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా ఉదయపూర్తిగా నమస్కారాలు అయితే చెప్పగలను వాళ్ళకి. పడ్డాయండి 39,000 పడ్డాయి. ముగ్గురు పిల్లలకి అమౌంట్ పడింది. ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున పడ్డాయి. ఎలా అనిపిస్తుందమ్మా? 39,000 పడ్డాయి కదా, హ్యాపీగానే ఉందండి. ఈ డబ్బులు ఎలా యూజ్ అవుతాయి అనుకుంటున్నారు? మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? పిల్లల స్కూలు ఫీజులకే ఉపయోగపడతాయి అనుకున్నాము. కరెక్ట్ సమయానికి వేసారా ప్రభుత్వం? కరెక్ట్ సమయానికే వేశారండి. మీ ఫీలింగ్ ఏంటమ్మా? ఎంత అమౌంట్ 39,000 పడ్డాయి, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉందండి. మరి గత ఏడాది పడ్డదా? గత ఏడాది కూడా 39,000 పడ్డాయండి. ఈ ఏడాది కూడా 39,000 పడ్డాయి. మరి ఇక్కడ తల్లికి వందనంకి వచ్చేసరికి చదువుకున్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రభుత్వం ఇస్తాను కదా, ఇచ్చిన మాట ప్రకారం మీకు అయితే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా? పడుతున్నాయి సార్, మాకు పడినాయి సార్. ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి మీరు? థ్యాంక్ యూ చెప్తాం సార్. కూటమి ప్రభుత్వానికి థ్యాంక్ యూ.
మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఎలా ఉన్నాయి ప్రస్తుత చదువులు ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి? మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. పర్వాలేదు సార్, బాగానే ఉన్నాయి చదువులు. మరి మెయిన్గా ప్రస్తుతం తల్లికి వందనం విషయంలోనే కానీ లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానీ ప్రభుత్వం తీరు ఎలా ఉంది, మీరేమంటారు దీనికి? ఓకే సార్, పర్వాలేదు సార్, బాగానే ఉంది. మరి ఇంత అమౌంట్ పడ్డది కదా, ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు వేసామని వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ పడ్డాయని కూడా మీరు చెప్పారు కదా, మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? థ్యాంక్ యూ చెప్తాం సార్. అంటే ఒకళ్ళు చదివించడానికే అంతంత మాత్రంగా ఉంది, కానీ ముగ్గురు పిల్లలకి అమౌంట్ వేశారంటే ఒక చాలా హ్యాపీగా ఉంది. కూటమి ప్రభుత్వానికి థ్యాంక్ యూ. పడ్డాయండి, సంతోషమే. అంటే పిల్లలు ఎంత పడ్డదమ్మా? 13,000 అండి. నికరంగా 13,000 పడ్డాయా? మరి కింద సంవత్సరం లేదు, ఈ సంవత్సరమేనండి. ఎలా అనిపిస్తుందమ్మా మరి డబ్బులు పడ్డాయి కదా, మీ అభిప్రాయం ఏంటి? ఏం సంతోషంగానే ఉంటుందండి. ఈ డబ్బులు ఎలా యూజ్ అవుతున్నాయి మీకు, ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుంది? పిల్లల ఫీజుకే ఉపయోగిస్తా అండి. ఏం చెప్తారమ్మా మరి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు అయితే మీకు అకౌంట్లో వేస్తున్నా, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు చదివిన పిల్లలకి, మీ అభిప్రాయం ఏంటి, వేస్తుందా నిజంగా? వేస్తున్నారండి. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడట్లేదు అంటున్నారు. మరి మాకైతే పడ్డాయండి. మరి మీరేమంటారు ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉందన్నమాట? పడ్డదండి, బాగానే ఉందండి. తల్లికి వందనం పథకం ప్రభుత్వం రిలీజ్ చేసింది కన్నా, మీకైతే పడ్డాయా? పడ్డాయి, 13,000 పడ్డాయి. మరి గత ఏడాది 13,000 పడ్డాయి క్లియర్గా. మరి మీరేం చెప్తారు, ప్రభుత్వం ఇలాగ తల్లికి వందనం కింద స్కూల్ స్టార్టింగ్ డేస్లోనే వేశారు కదా, మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే చాలామంది తల్లిదండ్రులకి కొద్దిగా బెస్ట్ అనిపిస్తుంది, చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళకి కొద్దిగా చేయితోడు అవకాశం ఒక బెనిఫిట్గా ఉంటుంది, వాళ్ళు బెస్ట్ పథకం అని అనిపిస్తుంది. మరి మీకైతే ఈ పథకం డబ్బులు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, మీరు ఎలా ఉపయోగించుకున్నారు? అంటే పిల్లలకి స్కూల్ ఫీజులు, బుక్స్ వాళ్ళకి సరిపోద్ది. ప్రజెంట్ మాకు కొద్దిగా ఆర్థిక భారం తగ్గిద్ది. మీరు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టుకుంటుందంట, అంటే ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి వేస్తామన్నారు, మరి మీరేమంటారు, ఆ మాట నిలబెడుతుందంటారా ప్రభుత్వం? కన్ఫామ్ పక్క నిలబడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మొన్న 78,000 పడిందా 6 మెంబర్స్కి, కన్ఫామ్గా మాట నిలబెట్టిన ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది మరి ఈ పథకం ఇంత గ్రాండ్ సక్సెస్గా ఈరోజు తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు మా అకౌంట్లో పడ్డాయి అన్నట్టు మాట్లాడతారు, మీకు ఎలా అనిపిస్తుంది ఒక పేరెంట్గా? చాలా ఆనందంగా ఉంది, ప్లస్ చాలామంది హ్యాపీగా లబ్ధి పొందారు. ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ తెలుగుదేశం, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు, థ్యాంక్ యూ లోకేష్. అండి మా ముగ్గురు పిల్లలకి పడ్డాయి. మా అన్నయ్యల పాపలు ఇద్దరికి పడినాయి, మా పాపకు ఒక పాపకు పడింది. ఈ పాప ఎల్కేజీ కాబట్టి పడదు కదా. మీరందరూ ఉమ్మడి కుటుంబమేనా? ఉమ్మడి కుటుంబం అండి. మీ ఇంట్లో ఇప్పుడు ముగ్గురికి పడ్డాయా? ముగ్గురు పడ్డాయండి, ముగ్గురు పడ్డాయి. ఎంతన్నా? 39,000. మరి గత ఏడాది పడ్డదా? గత ఏడాది కూడా 39,000 పడినాయి. మరి ఎలా అనిపిస్తుంది 39,000 రూపాయలు తల్లికి వందనం మీ ఉమ్మడి కుటుంబంలో మీకు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఫీజు కొంచెం భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది, బాగుంది. ఈ అమౌంట్ యూజ్ అవుతాయి అంటారా ఇంకా వేరే వేరే అవసరాలకు కూడా? యూజ్ అవుతాయి. ఇప్పుడు మన అవసరాలను గడుపుకొని ఈ స్కూల్కి నెలకి ఇంత అని కట్టుకున్నా మనకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి, ఇబ్బంది లేకుండా. మరి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిలబడుతుందంటారా? అంటే ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి వేస్తామన్నారు, అలాగే వేస్తుందంటారా? పర్వాలా, అందరికి బాగానే వేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పించి మినహాయించి అందరికి బాగానే పడినాయి. మరి మీరైతే ఏం చెప్తారన్న, ముగ్గురు పిల్లలకి 39,000, ఏడాదికి 39,000 పడుతున్నాయి, ఎలా అనిపిస్తుంది మీకైతే? బాగుంది, హ్యాపీగా ఉంది. పిల్లల స్కూల్ ఫీజులకి మనకి ఇబ్బంది లేకుండా ఉంది. మరి ప్రభుత్వం ప్రస్తుతం ఎలా ఉందంటారు మీరైతే? పర్వాలేదు, బాగానే ఉంది, ఇబ్బంది అయితే లేదు. మరి మీరు చంద్రబాబు గారికి ప్రభుత్వం తరపున ఈ పథకం లబ్ధిదారులు కదా, మీకు 39,000 ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తాం, మన ధన్యవాదాలు చెప్పుకుంటాం. పడ్డదండి, మా ఇద్దరు పిల్లలకి పడ్డది 26,000. మరి గత ఏడాది పడ్డదా? పడ్డదండి, గత ఏడాది కూడా పడ్డది. ఎంతండి ఓవరాల్గా? కిందటి సంవత్సరం 26, ఈ సంవత్సరం 26, మొత్తం 52. తల్లికి వందనం మాట ప్రకారం చంద్రబాబు గారు డబ్బులు వేస్తున్నారా? వేసారండి, నాకైతే ఇద్దరు పిల్లలకి పడ్డాయి. లాస్ట్ ఇయర్ పడ్డాయి, ఈ ఇయర్ కూడా పడ్డాయి. ఎలా అనిపిస్తుందమ్మా మరి ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు మీకు 26,000 గత సంవత్సరం పడ్డాయి, ఈ సంవత్సరం పడ్డాయి, ఎలా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? మంచిగానే అనిపిస్తుందండి, మంచిగానే ఉంది. మరి ముఖ్యంగా ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగిద్దాం అనుకుంటారు, ఎలా ఉపయోగపడతాయంటారు ఇవి? పిల్లల కోసం అండి, పిల్లల భవిష్యత్తు కోసం, స్కూల్ ఫీజులు, వాళ్ళ అవసరాలు
ఏమన్నా ఉంటే. ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? మరి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? నిలబెట్టుకుంటుందండి, బాగుంది. మరి మీరేం చెప్తారు చంద్రబాబు గారికి, ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా? మీకు 26,000 పడ్డాయి, తల్లికి వందనం ఇచ్చిన మాట ప్రకారం మీకు డబ్బులు వచ్చినాయి కదా, ఏం చెప్పాలనుకున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రబాబు నాయుడు గారు.